నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ కొంచెం గ్రేవీ లాగా చేసుకుందాం. దానికోసం మనం ముందు 700 గ్రాముల మటన్ ఇలా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కలర్ కోసమని 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ మామూలు చిల్లీ పౌడర్, సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల నూనె, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ మటన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5 జీడిపప్పులు, 1 స్పూన్ ఎండు కొబ్బరి తురుము, వేయించుకున్న ఉల్లిపాయలు కొన్ని, ఒక పెద్ద సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 4 స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. వేడైన నూనెలో ఒక బిర్యానీ ఆకు, 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్లోకి మారిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిదనం పోయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ కూడా వేసుకుందాం. మటన్ వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనెలో ఒక 5 నిమిషాలు ఈ మటన్ని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత 4 పచ్చిమిర్చిలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మటన్ చాలా వరకు ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని వేసుకుందాం. ఈ పేస్ట్ని వేసుకొని ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలో పచ్చిదనం పోయేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన మటన్లోకి మనం గ్రేవీ కోసం వాటర్ వేసుకుందాం. ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే చికెన్ గ్రేవీతో మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe my channel. Thank you.